అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనం అన్ని విషయాల్లో కూడా మంచిదే కోరుకుంటాం. మంచిది కావాలని ఆశిస్తూ ఉంటాం. కూరగాయలు కొనే దగ్గర నుంచి, బట్టలు కొనే దగ్గర నుంచి, మనం ఏది కొనాలన్నా మంచిగా ఉండాలి, మెరుగ్గా ఉండాలని మనం ఆలోచిస్తాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. పురాతనమైన మార్గాలన్నీ విచారించండి, ఏది మేలుకరమైనదో అడిగి తెలుసుకొని దానిలో మీరు నడవండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ ముందు ఆశీర్వాదమును శాపమును పెడుతున్నాను, జీవమును మరణమును పెడుతున్నాను, నీ ముందు మేలును కీడును పెడతా ఉన్నాను, మేలేనిది కోరుకోండి అని దేవుడు ఇశ్రాయేలుకు తెలియపరుస్తున్నాడు. ఇర్మియాతో కూడా అదే అంటాడు, ఏవి నీచములో ఏవి ఘనమైనవో నువ్వు గనక గుర్తుపడితే నేను నీ నోటికి తోడుగా ఉంటాను అంటాడు. అదే మాట ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మంచిదో దాన్ని మీరు కోరుకొని దానిని మీరు అనుసరించండి. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియమ్మ ఆయన బోధ అంటది. యేసు ప్రభు అంటాడు, మరియమ్మ ఉత్తమైనటువంటిది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తును అనుసరించే జీవన విధానం అది ఒక ఆశీర్వాదకరమైనది, రక్షణకరమైనది, మనకు జీవమును, దేవునితో సమాధానాన్ని కలుగు చేసేది. కాబట్టి దీన్ని మనం కోరుకోవాలి. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని కోల్పోతే ఏం ప్రయోజనం? అతనికి మేలైనది కోరుకోలేకపోయాడు. జీవాన్ని ఇచ్చేది, ఆశీర్వాదం, రక్షణ ఇచ్చేది కోరుకోలేకపోయాడు. లోకమును కోరుకున్నాడు. అందుకని లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటం. కనుక దేవుణ్ణి కోరుకోవటం, యెహోవా ఉత్తముడని మీరు రుచి తెలుసుకోనండి. కాబట్టి వాటి మీద ధ్యానం ఉంచండి. కాబట్టి నా జీవితానికి ఏది మేలు, ఏది రక్షణ, ఏది ఆశీర్వాదకరమనేది ఆలోచించి ప్రభు మార్గంలో నమ్మకం నడవటానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.